సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు. వాట్ డిడ్ వి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు లేదు సీఎం గారు లేదు, నేను ఆయన బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. ఓకే సార్, అంటే మేము దాదాపు ఒక 10-15 మంది ఉన్నామండి ఇక్కడ రిసార్ట్లో, ఒక 3 ఇళ్ళు తీసుకుని ఉన్నాం. అండ్ అందరూ చూస్తున్నారు, అంటే రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాం మేము జరిగిందంతా. లేదు సార్ ఇలా అన్అఫీషియల్గా కాదు సార్, స్టేషన్కి వెళ్దాము, అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది, లెట్స్ డూ దట్ రికార్డింగ్ దార్ సార్ అని చెప్పి మీ కారు అదండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి నేను కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు. భయానికంటే ప్రేమ గొప్పదండి, అది నేను నమ్ముతాను. అండ్ నేను మళ్ళీ చెప్తాను, జరిగింది ఇది. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను నా కారులో ఎక్కి స్టేషన్కి వెళ్ళాను. వెనకెళ్ళి ఎస్ఐ గారు వస్తున్నారు. స్టేషన్ లోపల ఆగి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు 500 మీటర్ల దూరంలో ఆగారు. ఆగిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి సార్ వెయిట్ చేస్తున్నారు, 2 ఎందుకో వస్తున్నానని కారు తీసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కానిస్టేబుల్ గారు. నేను లోపలికి వెళ్ళి హెడ్ గారు ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. అయ్యా కెమెరా ముందు మాట్లాడదామని చెప్పి, అయ్యా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, ఎందుకు చేశారంటే ఎస్ఐకి ఫోన్ చేసి నేను తీయట్లేదు సార్ అంటే స్పీకర్ పెట్టండి అన్నాను, అన్నీ రికార్డ్ చేశారు. అండ్ అఫీషియల్ ఆ కెమెరా ముందే మాట్లాడుకున్నాం. దయచేసి పోలీస్ స్టేషన్లో జరిగిన రికార్డింగ్స్ కుదిరితే చూడండి, మీరు తెప్పించుకొని ఏం జరిగిందో. ఇదండి జరిగింది. అండ్ ఎస్ఐ గారు రాలేదు, ఎవరు రాలేదు, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఈలోగా సిఐ గారు ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెట్టండి సార్, మా వాళ్ళకి నేను ఇక్కడ నన్నే ఇంత ఇంటిమిడేట్ చేసి నన్నే ఇలా తొక్కాలని చూస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు సార్ మీరు, నేను ఊరి దాటాక వాళ్ళని ఏం చేస్తారు సార్, వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది అని చెప్పి అనడం జరిగింది. సో ఇది జరిగింది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ క్యారీ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ హ్యాపెన్. నా దగ్గర ప్రతిదీ ఫ్యాక్ట్ ఉంది.